అనేకమైనటువంటి రాజకీయ అంశాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటు చోరీ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ ఓటు చోరీ పైన కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి పక్షాలు ముక్త కంఠంతో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ పిక్చర్ అభి బాకీయే అన్నాడు. పిక్చర్ అభి బాకీయే, మొత్తం ఈ దేశంలో ఎన్నికల సంఘాన్ని బట్టలు ఊడదీసి నడిబజార్లో నిలబెట్టేదాకా వదిలిపెట్టేటట్లు లేరనేటువంటి వ్యాఖ్యల్ని నర్మగర్భంగానే చెప్పిండు రాహుల్ గాంధీ. సో మొత్తానికి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆత్మరక్షణలో పడింది. మీదికి డాంబికాలు ఎన్ని చెప్తా ఉన్నా కూడా ఈ ఓట్ల చోరీ కార్యక్రమంలో ఎన్నికల సంఘం పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వైపు కర్ణాటక మహాదేవపుర అంశం తెర మీదకి రాగానే బీహార్లో ఉన్నటువంటి ఎన్నికల జాబితాను అది ఏది డిజిటల్ ఫార్మాట్లో ఏది చదవడానికి వీలు లేకుండా మార్చి పారేసినటువంటి ఉదాంతం ఎన్నికల సంఘం ఒక దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో దొంగతనం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి భారతదేశంలో ఎన్నికల సంఘం వర్సెస్ విపక్షాలు అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా ఎన్నికల సంఘం చోరు చేస్తూ ఉందనేటువంటి అభిప్రాయాన్ని మార్నింగ్ న్యూస్లో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలు దాదాపు 78% మంది ఎన్నికల సంఘం చోర్ అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సంస్కరణలు, ఎన్నికల సంఘం పారదర్శకత, ఎన్నికల సంఘం ఒక ఇండిపెండెంట్ బాడీ అనేటువంటి అంశాలపైన సుదీర్ఘమైన చర్చ ఈ దేశంలో మొదలైంది. ఎక్కడ చూసినా ప్రజలు ఈ అంశం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి దారి తీయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల సంఘం అంశం ఎక్కడి వరకు ముందుకెళ్తుంది, ఎన్నికల సంఘం ఇప్పటివరకైతే ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఎలాంటి జవాబు ఇవ్వకపోగా ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు, అంటే ఓ రకమైన వ్యాఖ్యల దాడులకు దిగుతూ ఉంది ఎన్నికల సంఘం. ఇది ప్రజల స్వేచ్ఛను హరించేటువంటి కార్యక్రమంలాగా అనిపిస్తూ ఉంది. ఎన్నికల సంఘము తర్వాత ఇవన్నీ ఎంత పారదర్శకంగా ఉండాలి, ఇవాళ మన దేశంలో ఉందా?